శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వర సంకల్పంతో మనం చెప్పుకోబోయే శివానంద లహరి శ్లోకముల యొక్క భాష్యంలో ప్రవేశించే ముందర మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి స్వరూపిణి ఆ గాయత్రి మాతను ఈ సార్వజనీనిక గాయత్రి మంత్రం ద్వారా ఒక్కసారి స్మరించుకుందాం. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆ తల్లే మనకు పలుకులు ఇవ్వాలి, ఆ తల్లే వాక్శక్తి శ్రవణశక్తి కూడా ఇవ్వాలి. ఆ మాట నేనన్నది కాదు. శంకర భగవత్పాదులు సౌందర్య లహరి ఉపసంహార శ్లోకంలో త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం, అమ్మ నువ్విచ్చిన పలుకులతోటే, నువ్విచ్చిన మాటలతోటే, నువ్విచ్చిన శక్తితోటే అమ్మ నేను సౌందర్యలహరి స్తోత్రం అంతా చెప్పాను, నీ మీద స్తుతించగలిగాను శంకర భగవత్పాదులే చెప్పారు. అటువంటిది మనమెంత. అందుకని ఒక్కసారి ఆ తల్లిని స్మరించుకుని మనం ప్రవేశిద్దాం. శివానంద లహరి మనకు అందించిన మహానుభావులు శ్రీ 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 శంకర భగవత్పాదులు. భారతీయ వాంగ్మయానికి మూలకారకులు ఎందరో మహానుభావులు ఉన్నారు. వాళ్లలో ప్రధానంగా శ్రీ వ్యాస భగవానులు, శ్రీ శంకర భగవత్పాదులు రెండు కళ్ళ లాంటి వారు. మనం ఈ శివానంద లహరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి శంకర్లు మనకు అందించినటువంటి వాంగ్మయం ఒక్కసారి మనం పరిశీలిద్దాం. శంకర వాంగ్మయం 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి భాష్య గ్రంథ రచన. ఇందులోనే ప్రస్థానత్రయం అంటే ఏంటి, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములకు సంబంధించిన భాష్యం శంకర్లు అందించారు. ఇది ఉత్తమాధికారులకి నిర్దేశించబడింది. రెండవది ప్రకరణ గ్రంథాలు. ఇది మధ్యమాధికారులకు. ఇందులో ఏకశ్లోకి నుంచి సహస్ర శ్లోకాల వరకు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటివి వివేక చూడామణి, అపరోక్షానుభూతి, సర్వ వేదాంత సిద్ధాంత సంగ్రహం అనేటువంటివి చాలా 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 ఉన్నాయి. మూడవది స్తోత్ర వాంగ్మయం. ఇది మందాధికారులకి నిర్దేశించబడినప్పటికీ కూడా మందాధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు అందరూ కూడా దీన్ని పఠనం చేస్తూ ఉంటారు. ఈ స్తోత్ర వాంగ్మయం అపారం. శంకర్లు అందించిన స్తోత్ర వాంగ్మయంలో ఆణిముత్యాలు, మణిపూసలు అని చెప్పగలిగినవి 2 ఉన్నాయి. అవే సౌందర్య లహరి, శివానంద లహరి. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క తాత్విక విశ్లేషణ, అమ్మవారి యొక్క సౌందర్యాన్ని, లోకాతీత సౌందర్యాన్ని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, ఆ శరీరాతీత పరాశక్తి యొక్క తాత్విక విశ్లేషణ 100 శ్లోకాల్లో శిఖరిణీ వృత్తంలో చెప్పారు. అయితే శివానంద లహరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు ఒక్క శిఖరిణీ వృత్తమే కాకుండా మరొక 10 వృత్తాలు కూడా కలిపి మొత్తం 11 వృత్తాలు అంటే 11 రకాల ఛందస్సులతో చెప్పారు. ఆ ఛందస్సులు ఒక్కసారి మనం స్మరించుకుందాం. శిఖరిణి, వసంతమాలిక, వసంత తిలకం, శార్దూల విక్రీడితం, పుష్పితాగ్ర, ఆర్యాగీతి, శాలిని, మాలిని, ధృత విలంబితం, వంశస్థం, స్రగ్ధర. ఇటువంటి 11 రకాల ఛందస్సులతో మనకి శివానంద లహరి అందించారు. ఈ శివానంద లహరి కావ్యంలో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే భక్తి రస కావ్యం. నాకేమనిపిస్తుందంటే ఈ 100 శ్లోకాలు కూడా చూశాక శంకర్లు మనకి కొన్ని ద్రాక్ష పాకంలోనూ, కొన్ని కదలీ పాకంలోనూ, కొన్ని నారికేళ పాకంలోనూ అందించారు అనిపిస్తుంది. అంటే కొన్ని శ్లోకాలు చూస్తుంటే అర్థమైపోతాయి, చదువుతుంటే అర్థమైపోతుంటాయి. కొన్ని కొంచెం శ్రమ పడాలి. మరికొన్ని ఉంటాయి కొంచెం క్లిష్టమైన సమాసాలతో, పదజాలంతో ఉంటుంది, అవి నారికేళ పాకంలో ఉంటాయి. ఈ విధంగా ద్రాక్ష, కదలి, నారికేళ పాకాల సమ్మేళనంతో మొత్తం 100 శ్లోకాలు కూడా మనకు శంకర భగవత్పాదులు అందించారు. అయితే దీనిలో ఉండేటువంటి భక్తి ప్రధానంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. భక్తి రసాత్మక కావ్యము అని మనం చెప్పుకున్నాం. అయితే దీనిలో ఉండేటువంటి శివ ఆనంద లహరి అంటే ఏమిటో ఒకసారి మనం చూద్దాం. శివం అంటే మంగళప్రదం, శుభంకరం. అంటే మంగళాములకు అన్నిటికీ కూడా మంగళప్రదమైనటువంటిది.
శుభాలకన్నిటికీ కూడా శుభంకరమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే శివం. ఆనందం. మనం ప్రాపంచిక ఆనందాలు ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా ఇవాళ ఉండి రేపు పోయేవే. కానీ ఈ శివానందం అనేటువంటిది ఎప్పుడూ ఉండేది, నిరంతరం ఉండేది, తరగనిటువంటిది ఏదనమాట. అంటే మొత్తం ఆనందములన్నీ కూడా ఒక రాశీభూతం అయ్యి ఒక ఘనరూపం దాల్చినట్లయితే ఆనంద ఘనమే శివానందం అనమాట. ఆనందంలోంచే మనకు ఎన్నో రకాలైనటువంటి ఆనందం అంటే అనమాట తరంగాల రూపంలో వస్తూ ఉంటుంది. ఆ తరంగములే లహరిలు అనమాట. అందుకని మనకు వచ్చేటువంటి మనం అనుభవించేటటువంటి ప్రపంచంలో ఉండే ఆనందం అంతా కూడా లహరి రూపంలో తరంగాల రూపంలో మనకు వస్తుంది ఆ శివానందం నుంచి అనమాట. అందుకని మనం ఏ ఆనందం పొందినా అదంతా కూడా ఆ శివానంద లహరి అనమాట. ఈ ఆనందాల గురించి మనకు చెప్తూ బ్రహ్మానంద వల్లిలో 12 రకాల ఆనందాలు చెప్తారు. మానుష్యానందం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు 12 రకాల ఆనందాలు దానిలో చెప్తారు. ఈ 12 రకాల ఆనందాలకి కూడా మించినటువంటి స్వాత్మానందం అంటే తనలో తను పొందేటువంటి నిరంతర నిత్య ఆనందం ఏదైతే ఉన్నదో అదే స్వాత్మానందం. అదే మనకి లలితా సహస్రంలో కూడా స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని చెప్తారన్నమాట. అంటే బ్రహ్మాది ఆనందాల కన్నా కూడా ఈ స్వాత్మానందం అనేది అత్యధికం అనమాట. అంటే బ్రహ్మాది ఆనందాలు కూడా స్వాత్మానందం దగ్గర లవలేశం. అటువంటి స్వాత్మానందమే శివానందం. ఆ శివానందం మనకి శంకర భగవత్పాదులు 100 శ్లోకాల్లో అందించారు. అంటే 100 రకాల తరంగాల్లో ఇచ్చారు. 100 లహరిల్లో వచ్చిందనమాట. అదే శివానంద లహరిగా మన వరకు చేరి మనని ఉద్ధరించడానికి వచ్చినటువంటి మహాకావ్యం ఇది. ఆ కావ్యం ఆ శంకర కృపతో, ఆ పరమేశ్వర ఆశీస్సులతో, అమ్మవారి అనుగ్రహంతో మనం చెప్పుకోవడం ప్రారంభించుకుందాం. ఓం నమః శివాయ. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.